రాష్ట్రంలో విద్యుత్ కోతలు మరింత తీవ్రం కానున్నాయి. ఇప్పటికే కరెంటు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బ్రేకులు వేసింది. దీంతో కరెంటు కష్టాలు రెట్టింపు కానున్నాయి. జాతీయ విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 11 కింద విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి కరెంటు సరఫరా నిలిపివేసింది కర్ణాటక. విద్యుత్ కోతను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని జేఎస్డబ్ల్యూ శాలివాహన సంస్థల నుంచి 500 మెగావాట్ల పవర్ను రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. దీనికోసం గతేడాది టెండర్లు పిలిచాయి. రెండు 2013 జూన్ నుంచి 2014 ఏప్రిల్ 30 వరకు విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. గత నెల వరకు కర్ణాటక విద్యుత్ సంస్థల నుంచి మన రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరిగింది. అయితే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్ణాటక తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను అదే రాష్ట్రానికి ఇవ్వాలనే రూలేం లేదంటోంది. రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఎలా ఉన్నా జనానికి కరెంటు కష్టాలు తప్పేలా లేవు.